నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు కని విని ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలు నీటి పన్ను ఇంటి పన్ను చెత్త పన్నులు వేసిన ఘనత సీఎం జగన్దే అని వెల్లడించిన టీడీపీ యువ నేత బోండా సిద్ధార్థ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించిన అతని కుటుంబ సభ్యులు. ఏపీలో రాను రాను పెరుగుతున్న పొలిటికల్ హీట్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు. కని విని ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలు నీటి పన్ను ఇంటి పన్ను చెత్త పన్నులు వేసిన ఘనత సీఎం జగన్ది అని టీడీపీ యువ నేత బోండా సిద్ధార్థ వెల్లడించారు. జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్న రావాలి సెంట్రల్ గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 57 డివిజన్లో తెలుగుదేశం జనసేన కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం మా డివిజన్ అధ్యక్షుడు బోని నాని, అదేవిధంగా సెక్రటరీ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఎర్రబోతు రమణారావు గారు, అదేవిధంగా మా జనసేన పార్టీ ప్రకాష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారి తనయులు కేశినేని వెంకట్ సోదరుడు కేశినేని వెంకట్, మేమందరం కూడా కలిసి ఇంటింటికి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాగానే చేపట్టబోయేటువంటి సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హారతులిసి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సార్, మేము మీకన్నా ఎక్కువ వేచి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం, ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఈ జగన్ రెడ్డి పరిపాలనకి ఇంకా చలమగీతం పాడాలి, ఈ సైకోని ఎప్పుడు దించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కష్టాలు అలా ఉన్నాయి. ఈరోజు సార్ మేము మాకున్నటువంటి ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ చెత్త మీద పన్నేసేటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడలేదని, అదేవిధంగా మా పిల్లలు ఈ డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఏదైనా జాబ్కి వెళ్దామంటే వాలంటీర్ 5000 ఉద్యోగం తప్ప ఈరోజు ఒక ఇన్ఫోసిస్ కానీ, ఒక హెచ్సిఎల్ కానీ, ఒక విప్రో కానీ ఇలాంటి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి సార్ అని చెప్పి ప్రజలందరూ కూడా మొరబెట్టుకుంటా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు హయాంలో 400 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు 3 రెట్లు పెరిగి 1100 వస్తుంది సార్. అది ఒక చేత్తో పథకం అని చెప్పి ఇస్తున్నాడు, ఇంకో చేత్తో 10 రూపాయలు లాగేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా బోరుమని ఏడుస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మే 13న జరిగేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముక్క కంఠంతో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోండామ్మ గారిని, అదేవిధంగా పార్లమెంటరీ ఎంపీగా మా కేశినేని శివనాథ్ చిన్ని గారిని గెలిపించడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది శూన్యం.
ఒక్కసారి మనం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బోండామ్మ గారి హయాంలో చూస్తే ఇదే డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒకసారి మనం చూసినట్టయితే సీఎం సహాయ నిధి, చంద్రన్న బీమా, అదేవిధంగా రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేసాం, లైట్లు పెట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఇతను తీసుకెళ్ళి ఇప్పుడు కూర్చోబెట్టి ఎవరో కొత్త అతన్ని పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ తీసుకొచ్చారు. అంటే బోండామ్మ గారిని 2014, 19, 24 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఇచ్చి ఇక్కడ పోటీ. నియోజకవర్గంలో మా నాయకులు అందరూ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల హయాంలో డోర్కి తిరిగి మా సూపర్ 6 పథకాలని ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ మా బోండామ్మ గారి నాయకత్వం, అట్లానే మా పార్లమెంటరీ అభ్యర్థి మా నాన్నగారు కేశినేని శివనాథ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తా. బోండామ్మ గారి కుమారులు అలానే సిన్ని గారి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఈ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడో పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి మరి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కంచుకోట ఈ 57వ డివిజను న్యూ రైరసపేట, ఇక్కడ ఇల్లులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నీసాతో కలిసి భవానీపురం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు దృష్టిలో ఉంచుకుని వైసీపీని గెలిపించాలన్నారు. ఇంటింటి ప్రచారంగా బయలుదేరాము. మన ఆసిఫ్ గారు గెలుపు కోసం మేము ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ స్పందన బాగుంది, మన జగన్ గారికి మేము గెలిపించుకుంటాం, మన ఆసిఫ్ గారికి మేము గెలిపించుకుంటామని వాళ్ళే ముందు మాకు వచ్చి మా సైకిల్ మా ఫ్యాన్ గుర్తు మాది అని వాళ్ళు మాకు ముందుగా నమ్మకం ఇస్తున్నారు. ఏ పథకాలైనా మాకు అందుతున్నాయి, మాకు చాలా బాగుంది, మన జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు అని ఈరోజు మరి గడపగా మన ప్రచారం ఆధారంగా మన ఆసిఫ్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బాబుని తీసుకుని మేము. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మా. నేను ఆసిఫ్ గారి అమ్మాయిని. నాన్నగారి తరఫున ఈరోజు మేము 38 డివిజన్కి వచ్చాము. అందరినీ కలిసాము, డోర్ టు డోర్ వెళ్ళాము. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మన పార్టీకి మనం గెలిపించుకుంటామని. ఏపీలో పొలిటికల్ హీట్ రాను రాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. మార్చి 27వ తేదీన ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలు పెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. జగన్ షెడ్యూల్ వివరాలు ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అదేవిధంగా చంద్రబాబు మార్చి 27 నుంచి మార్చి 31 వరకు చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి,
శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు జిల్లాలు 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని తనిఖీల పేరుతో ఉద్దేశ్యపూర్వకంగా ఆపుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనిఖీలు చేస్తున్నామని సీఎం మెప్పు కోసం కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి కారు ఎందుకు తనిఖీ చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తామంటూ వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ అన్నారు. దళితుల పట్ల టీడీపీకి ఎల్లో మీడియాకు చిన్న చూపంటూ ఆయన విమర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై విషపు రాతలు రాస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్ యువరాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెజ్జం రవికుమార్ మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో విషపు రాతలు రాయిపిస్తున్నారని దీని వెనుక ఎవరున్నారో బయటకు తీస్తామని చెప్పారు. రాష్ట్రంలోని దళితులంతా సీఎం జగన్ వైపే ఉన్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలవడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పరులు ఎవరనేది అందరికీ తెలుసు అన్నారు. దళితులపై ఎన్ని నిందలు వేసినా వైసీపీ పార్టీ వైపే ఉంటారని ఆయన చెప్పారు. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈరోజు జ్యోతి పేపర్లో అవాస్తవాలు రాయటం, ప్రతిపక్షమైనటువంటి పార్టీ పాలకపక్షం పార్టీ అభివృద్ధిని చూడలేక పాలకపక్షంలో ఇక్కడ తిరుగుతున్నటువంటి అభ్యర్థికి ఆ మెజారిటీ ఎక్కువ వస్తుందనే భయంతో పెద్ద నాయకులైనటువంటి మా మీద, మరి ముఖ్యంగా ఎస్సీల మీద, మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు సృష్టించి మరి ఆ పార్టీని దమ్ముంటే ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ సభ్యులకు కానీ, లేదంటే పత్రికా రంగానికి కానీ తెలియజేస్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి మంచి చేసి పేరు తెచ్చుకోవాలి కానీ చిన్న కులాలైనటువంటి ఎస్సీల మీద, మైనార్టీల మీద బురద జల్లటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. మీరు ఈరోజు కథనం వచ్చినటువంటి కథనం ప్రకారం అటువంటి వ్యక్తులు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. అందులో పరిచిన వ్యక్తులు ఇద్దరూ నాకు స్నేహితులు. మా పర్సనల్ పని మీద మేము డబ్బులు వేసుకుంటాం, తీసుకుంటాం. అటువంటి మీద ఇది దీనికైనా ఆపాదించడం ఎంతవరకు న్యాయం? అది ఈ పత్రికా రంగం వారు, ఆంధ్రజ్యోతి వారు తెలియజేయాలి. అలాగే ఈ పత్రికకి అనుగుణంగా ఉన్నటువంటి అధినేత మరి పచ్చ మీడియా అయినటువంటి ఈ పత్రిక, పచ్చ మీడియాకి అధ్యక్షుడైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ ఎస్సీలుగా పుట్టడం ఎంతవరకు న్యాయం అన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఎస్సీల మీద ఈ విధంగా బురద చల్లటం, ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ను కూడా ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలామంది మైనార్టీ సోదరులు ఇప్పటికే దీని మీద, ఈ పేపర్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పంటే మనం వద్దని చెప్పడం కూడా, హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకని వద్దన్నామంటే ఇది మేము చేయలేదు కాబట్టి, చేయనట్టుగా షోయింగ్ చేసే కార్యక్రమాలు మేము చెయ్యం. ఆజాద్ ముస్లిం కమిటీ అనే సంస్థ ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు మా కమిటీలో ఉన్నారు.
ఈరోజు 2018లో స్థాపించినటువంటి కమిటీ పెద్ద ఎత్తున ఊవెత్తున దూసుకుపోతూ ఉంది. ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లింలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో నిన్న ఒక 2-3 రోజుల కిందట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అభ్యర్థుల్ని నిలబెట్టారో ఆయా నియోజకవర్గాల్లో మా కమిటీలు అయితే ఉన్నాయో ఆ కమిటీల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అభ్యర్థికి పనిచేసి అక్కడ మెజార్టీగా గెలిపించేదానికి కృషి చేయమని చెప్పేసి ఆజాద్ ముస్లిం కమిటీ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 30వ తేదీన పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ ఉంటూనే ఏపీ వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారంటూ పార్టీ వెల్లడించింది. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురోహుతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకొనున్నారు. ఆ తర్వాత 3 రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ కళ్యాణ్ నిర్వహించుకోబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి ఆమెతో కాసేపు ముచ్చటించారు. మందకృష్ణతో పాటుగా పలువురు ఎంఆర్పీఎస్ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్ల పాలనలో పన్నుల పేరుతో రాష్ట్ర ప్రజల మీద 1000 కోట్ల పెను భారాన్ని మోపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. అభివృద్ధి చేశామని చెప్పే జగన్ ప్రజలపై పన్నులు వేయడమేనా అంటూ ప్రశ్నించారు. మోదీకి ఊడిగం చేస్తూ కేంద్రం తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక చట్టాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం సిగ్గుచేటన్నారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమాన్ని సత్యనారాయణపురంలో బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులను నిర్ధారించే చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించాల్సింది పోయి దానిని ఆచరణలో పెట్టడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా టీడీపీ, వైసీపీ పనిచేస్తుందని విమర్శించారు. పట్టణ సంస్కరణల పేరుతో ఇష్టానుసారంగా పన్నులు విధించడం దుర్మార్గమన్నారు. విజయవాడ నగరం బాగుపడాలంటే సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని, సిపిఎం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ, జగన్, బీజేపీ, వైసీపీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఇంటి పన్నులు 5 ఏళ్లలో 1000 కోట్లు పెరిగినాయి. ఇదేనా మీ అభివృద్ధి? పన్నులు పెంచటమేనా అభివృద్ధి అని అడుగుతున్నాం. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాధుడు పోయి ఇప్పుడు మోడీ గారు జగన్ గారి బాధుడు వచ్చింది. ఇంటి పన్నులు ఆస్తి విలువని బట్టి, ఏదైనా ఇల్లు కొనుక్కుంటేనో అమ్ముకుంటేనో రిజిస్ట్రేషన్ వాల్యూ విలువను బట్టి లెక్కేస్తారు. ఇప్పుడు పన్ను వేయటానికి కూడా ప్రాపర్టీ వాల్యూ, అటు స్థలము ఇటు ఇల్లు విలువ, అసలు ఈ విధానాన్ని మోడీ గారు తెచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు జరిపారు. మరి అటువంటి పార్టీలు ప్రభుత్వాలని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఇది సొంత యజమానుల మీదే కాదు, ఎప్పుడైతే ఇంటి పన్నులు పెరిగినాయో ఆటోమేటిక్గా అద్దెలు పెరిగిపోతాయి. మొత్తం అందరి మీద ఇది భారం పడుతుంది. ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం. రేపు ఏప్రిల్ కూడా మళ్ళీ ఇంకో కొద్ది రోజుల్లోనే 15% పెంచడానికి ఎన్నికలైన అవి మాత్రం ఆగట్లా. ఇలా అడ్డగోలుగా పన్నులు వేస్తున్నారు.
మరి ఈ విషయంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా మాట్లాడారు, ఇవాళ మీరు బీజేపీతో జతకట్టారు. అంటే ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానంలో బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం కూడా ఇప్పుడు ఈ పాపంలో వాటా తీసుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? మేము వైసీపీ భారం వేశారు, మేము వస్తే తగ్గిస్తామని చెప్పారు. మీకు ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశాన్ని చెప్పండి, మోడీ గారిని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈ పద్ధతిని ఉపసంహరించుకుంటున్నాం, దీన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పమనండి. మోడీతో జతకట్టిన మీకు ఆస్తి పన్ను గురించి, పెంపుదల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. అక్కడ వైసీపీ బీజేపీకి అనుకరిస్తుంది, తెలుగుదేశం బీజేపీతో జతకడుతుంది. ఒకళ్ళ ప్రత్యక్ష పొత్తు, ఇంకోళ్ళు పరోక్ష పొత్తు. విజయవాడలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పాల్గొన శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక సిద్ధార్థ నగర్లోని రాధా మాధవ్ అపార్ట్మెంట్స్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి హోలీ ఆడారు. పరస్పరం రంగులు పూసుకొని ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రసాయన రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ ఆనందాన్ని నింపాలని రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలియజేశారు. సిద్ధార్థ నగర్లోని రాధా మాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని అపార్ట్మెంట్ వాసులంతా కుల మతాలకు అతీతంగా హోలీ ఘనంగా నిర్వహించుకున్నారు. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. డీజే సాంగులతో చిన్న పెద్ద వయోభేదముని విస్మరించి రెయిన్ డాన్సులు చేస్తూ ప్రమాదకరంగా లేని రసాయన రంగులతో హోలీ వేడుకలు జరుపుకున్నారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను ఆనందంతో అందరం కలిసిమెలిసి నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. నా పేరు చంద్రశేఖరరావు, జీవీ రాధామాధవ్ ప్రెసిడెంట్ని.
మేము సుమారుగా ఇక్కడ 194 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది 4వసారి మేము ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం చేసుకునే పండుగల్లో ఇది అతి ముఖ్యమైన పండుగ. మా ఈ కాంప్లెక్స్లో చిన్నలు పెద్దలు అందరూ కలిసిమెలిసి వేడుకగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇష్టంగా జరుపుకునే ఏకైక పండుగ హోలీ. ఈ కాంప్లెక్స్లో మాకు ఈ కమ్యూనిటీలో గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, హోల్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 200 మంది ఉన్నారు. అందరం కలిసి తెలుగువారము, నార్త్ ఇండియన్స్ అందరం కలిసి కలగలుపులుగా ఈ పండుగను చేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా చేసుకుంటున్నాము. అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Very, very happy Holi. We are celebrating every year now. It's been 3 years, I guess, in GV Radha Madhav, and they have organized it very well. So we are thoroughly enjoying. We have it's like a family. We have a get together here together. We celebrate all the festivals together. So it's really awesome, and we are having a great time. Thank you. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకే కేటాయించాలంటూ జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో జనసేన ఉనికి ఉండాలంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు తనకే ఇవ్వాలన్నారు. గతంలో అనేక మార్లు పవన్ కళ్యాణ్ కూడా తనకు హామీ ఇచ్చారన్నారు. జనసేన కోసం కష్టపడి పని చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశా, సార్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు పెట్టాం, మహిళా కమిటీలు నియామకం చేశాం, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. మనం ఈ సీటు మనకిస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, జనసేన పార్టీ జెండా రెపరెపలు ఆడుతుంది, మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం, బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం. చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 8-9 స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు, ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా, ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా, పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని, నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా, వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతుకు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. కులం మతం పార్టీ చూడాల. మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. పశ్చిమ సీటును సమర్థుడైనటువంటి పోతిన మహేష్ గారికి కేటాయించాలని మరి గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 11వ రోజు గాంధేయ మార్గంలో మరి నిరాహార దీక్ష కూడా మేము సిద్ధమవడం జరుగుతుందండి. మరి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైనటువంటి విజయవాడ నగరంలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం జనసేన పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. కేవలం ఈ పోరాటం మాది పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం మాత్రమే కాదు, రాజధాని నగరానికి కేంద్రమైనటువంటి విజయవాడలో గాజు గ్లాసు గుర్తు లేకపోవడం భవిష్యత్తులో జనసేన పార్టీ మనుగడ కోసం, జనసేన పార్టీ భవితవ్యం కోసం కూడా మేము ఆందోళన చెందుతున్నాము. మరి గతంలో ఎన్నోసార్లు చెప్పారు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, విజయవాడ అంటే జనసేన పార్టీ అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని.
మరి దానికి నిదర్శనంగానే ఇక్కడే ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల దగ్గర నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టారు. అది మరి ఎంతో విజయవంతమైంది. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించిన యాప్ను కూడా పెద్దల నాదెండ్ల మనోహర్ గారు విజయవాడ నుంచే ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కని విని ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలు, నీటి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్నులు వేసిన ఘనత సీఎం జగన్దే అని వెల్లడించిన టీడీపీ యువ నేత బోండా సిద్ధార్థ. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించిన అతని కుటుంబ సభ్యులు. ఏపీలో రాను రాను పెరుగుతున్న పొలిటికల్ హీట్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.